పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 26వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈరోజు శుక్రవారం కూడా మార్కెట్స్ అయితే కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఈరోజు టాప్ లూజర్స్లో ఐటీ సెక్టార్, మిడ్ క్యాప్, ఆటో సెక్టార్ అనేది కనిపిస్తూ ఉండగా, టాప్ గెయినర్స్లో మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టార్స్ స్టిల్ బేరిష్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో టీసీఎస్, ఏషియన్ పెయింట్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా, టైటాన్, నెస్ట్లే ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. స్టిల్ కొద్దిగా క్లోజ్ అయిన విధానాన్ని బట్టి వీక్నెస్ అనేది నిఫ్టీ 50లో కనిపిస్తూ ఉంది. ఈరోజు సెన్సెక్స్ ఒకనొక టైంలో 350 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అయింది. నిఫ్టీ 26,050 కింద కూడా వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. దానికి తోడుగా రూపీ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఈ రెండు ఫ్యాక్టర్స్. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ పెరగడం కొద్దిగా. సో ఏంటంటే మనం క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం, అంటే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దాని తర్వాత డాలర్స్లో మనం చెల్లించాల్సి ఉంటుంది. అందుకని కొద్దిగా ఇది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. ఎందుకంటే రీసెంట్గా కొన్ని స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 2 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంతమంది సేఫ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చేశారు. సో ఈ కారణాల వల్ల ఈరోజు మార్కెట్స్లో అయితే కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యాయి. హిందుస్థాన్ జింక్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే లాస్ట్ 1 monthలో చూస్తే ఈ స్టాక్ ఏకంగా 36% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. సో సిల్వర్ ప్రొడ్యూసర్ అనమాట. సిల్వర్ ఏమో పీక్లో ట్రేడ్ అవుతుంది, అంటే ఆల్ టైమ్ హైలో. సో దాన్ని ప్రొడ్యూస్ చేసే హిందుస్థాన్ జింక్ ఈ యొక్క కంపెనీ కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉండడంతో స్టాక్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. హిందుస్థాన్ కాపర్ ఈ కంపెనీ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 8% పాజిటివ్గా ట్రేడ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇది 15 years హైలో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దీంట్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేదా అన్న విషయానికి వచ్చేసరికి, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చైనాలో స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రైసెస్ కూడా రైజ్ అయ్యాయి. సో ఈ కారణాల వల్ల హిందుస్థాన్ కాపర్ స్టాక్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అయితే లాంగ్ టర్మ్లో స్టిల్ ఏంటంటే గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటున్నారో దీన్ని కొద్దిగా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి దీని యొక్క సారాంశం. ఇక ఇన్ఫ్రాకి సంబంధించిన స్టాక్స్, ముఖ్యంగా రైల్వే షేర్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరగడం జరిగింది. ఇంట్రాడేలో ఇవి 5 to 10% పైన పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫేర్ హైక్ అంటే రేట్లు అనేది పెంచుతున్నారు అనే ఈ యొక్క న్యూస్ ఏదైతే ఉందో దీనివల్ల రైల్వేకి సంబంధించిన స్టాక్స్లో పాజిటివ్ ఉత్సాహం అనేది కనపడింది. సో ఈ యొక్క మొమెంటం అనేది షార్ట్ టర్మ్లో కంటిన్యూ అవ్వడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2025లో ఏకంగా ఐపీఓస్ ద్వారా మన మార్కెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు అనేది వసూలు చేశాయి అనమాట. సో ఇండియన్ మార్కెట్స్ ముఖ్యంగా ఐపీఓ బూమ్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రాబ్లీ 2026 ఫస్ట్ హాఫ్లో కూడా ఈ యొక్క బూమ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సెన్సెక్స్ మొత్తం మీద లాంచ్ చేసి 40 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. అయితే సెన్సెక్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం 13% యాన్యువల్ రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. అయితే ఇది కన్సిస్టెంట్ బేసిస్లో కాదు, ఒక్కోసారి తగ్గొచ్చు, ఒక్కోసారి పెరగచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసుకున్నట్టే 13% ఎవ్రీ ఇయర్, అంటే ఒక యావరేజ్ రిటర్న్ అనేది జనరేట్ చేస్తూ వస్తుంది. సో డెఫినెట్గా ఇది కాంపౌండ్ ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. లాంగ్ టర్మ్లో ఎవరైతే స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసి పెట్టారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ 13% కాంపౌండ్ అవుతూ వస్తుంది, విచ్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్యాక్టర్. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఏమీ చేయకుండా, అంటే పెద్దగా మనం దీని మీద అటు ఇటు అనాలిసిస్ అవి ఇవి చేయకుండా జస్ట్ ప్యాసివ్గా సెన్సెక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినా సరే 13% రిటర్న్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇస్తుందని చెప్పేసి దీని యొక్క అర్థం. ఐటీ స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ అనేది ఎంట్రీ లెవెల్ శాలరీస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసిందనమాట. ఎనీహో ప్రస్తుతానికి వాళ్ళ ప్రాఫిట్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ప్రాఫిట్స్ని శాలరీస్గా కన్వర్ట్ చేసే అవకాశం ఉంది. ఆ ప్రాఫిట్స్ అని తగ్గు, బట్ ఉన్న నిల్వలు అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎనీహో ప్రస్తుతానికి అయితే ఐటీ సెక్టర్ అనేది కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయింది. స్టైలామ్ ఇండస్ట్రీస్ ఈరోజు ఇంట్రాడేలో 5% దాకా పడిపోవడం జరిగింది. అయితే జంబానికి సంబంధించిన ఏఐసిఏ, కోగ్యో వీళ్ళు ఏంటంటే ఈ కంపెనీలో 40% స్టేక్ అనేది ఎక్వైర్ అయితే చేస్తూ ఉన్నారు. ఎనీగా ప్రస్తుతానికైతే ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్వెస్టర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లేదా కన్సర్న్ అనేది చూపిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క ప్రెషర్ మనకు చెప్తూ ఉంది. మిడ్ వెస్ట్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 5% పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. మోతీలాల్ ఒస్వాల్ బ్రోకరేజ్ సంస్థ ఏంటంటే ప్రస్తుతానికి దీని మీద బాయ్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 2,000 per share అనమాట. సో బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ ప్రైస్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా 23% అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి మోతీలాల్ ఒస్వాల్ చెప్పడం జరిగింది. అందుకని స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. టాటా స్టీల్ ఈ కంపెనీ వచ్చేసరికి ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయింది కొద్దిగా. అయితే దీనికి సంబంధించిన కొన్ని సబ్సిడీరీస్ మీద ఏంటంటే కొంత క్లెయిమ్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇంత పే చేయండి అని చెప్పేసి అక్షరాల 1.4 billion euros అనమాట.
అయితే ఇక్కడ వీళ్ళ యొక్క ప్లాంట్స్ నుంచి కొన్ని విషవాయువులు వెదజల్లుతుంది, అందుకని ఒక రకం ఫైన్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఇది నెదర్లాండ్లో ఇటువంటి క్లెయిమ్ అనేది రావడం జరిగింది కాబట్టి స్టాక్ అనేది ప్రస్తుతానికి అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 2% నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే రీసెంట్గా సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది ఈ స్టాక్ అనేది. సో ఎంయూఎఫ్ఎస్జీ ఏదైతే బ్యాంక్ ఉందో వాళ్ళు దీంట్లో కొంత స్టేక్ అనేది ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. ఆ న్యూస్ వల్ల స్టాక్ అనేది పాజిటివ్గా వెళ్ళింది. బట్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది కాబట్టి కొంతమంది ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు బుక్ చేస్తున్నారు, దాన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అంటాం. దానివల్ల స్టాక్ అనేది కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. మనప్పురం ఫైనాన్స్ ఈ కంపెనీ 250 కోట్ల రూపాయలు ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. అయితే కొత్త సిఎఫ్ఓని కూడా నియమించడం అనేది జరిగింది. సో ఏంటంటే మైక్రో ఫైనాన్స్ అనే కంపెనీ మనప్పురం మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో, సో ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్ గ్రోత్ పర్స్పెక్టివ్లో బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నిఫ్టీ దీని యొక్క స్పాట్ 26,047 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.66 అనేది చూపిస్తుంది, ఒకటి కంటే తక్కువగా ఉంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది వెరీ బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 58,994 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.67 అనేది ఇండికేట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే వెరీ బేరిష్ అనేది ఇండికేషన్ ఉంది. సెన్సెక్స్ 85,081 దగ్గర దీని స్పాట్ అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.58 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 0.4% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. మనం చూస్తున్న సమయానికి 41 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది సో 2 days డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈరోజు కొద్దిగా సాలిడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ప్రస్తుతానికి మనకి 25,972 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 26,100 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,936 ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 59,104 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్లో 84,811 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. 85,392 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక గోల్డ్ 2 days అయితే సైడ్ వేస్లో ఉంది. అగైన్ మళ్ళీ బుల్లిష్గా మూవ్ అవుతుంది. ప్రస్తుతానికి 1,39,817 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 1,38,760 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సిల్వర్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో సిగ్నిఫికెంట్గా పైకి వెళుతుంది. 2,37,125 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 2,27,835 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్లో 5,300 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. 5,233 అనేది ఇమీడియట్గా సపోర్టు. న్యాచురల్ గ్యాస్లో 400 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. 382 ఇంపార్టెంట్ సపోర్టు. ఇక బిట్ కాయిన్లో అయితే చాలా సిగ్నిఫికెంట్గా వోలటాలిటీ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ 85,244 ఇంపార్టెంట్ సపోర్టు. 91,195 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మార్కెట్లో ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీకెండ్ నడుస్తుంది. మార్కెట్లో ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కానీ క్రూడ్ ఆయిల్ కొద్దిగా పెరగడం తదితర అంశాల వల్ల గ్లోబల్ కీస్ కూడా అంతగా పాజిటివ్గా లేవు. సో మన మార్కెట్లో కూడా ఏంటంటే కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎనీహౌ చూద్దాం, మండే కొద్దిగా రికవరీ అనేది జరగచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ January 1 దాకా మార్కెట్లో పెద్దగా స్ట్రాంగ్ యాక్టివిటీ ఉండకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.